బాగాలేదు చికెన్ వచ్చేసి నవ్వలేకపోతుంది మేడం పాప. బాగా పగిలిపోయి నొప్పి దురద కూడా ఉంటుంది కదా. మేడం సో ఫస్ట్ ఏం చేయాలంటే డ్రై అవుతుందో చూసుకోవాలి. తడిలో ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ చెప్పులు వాడాలి తప్పదు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సపరేట్ చెప్పులు పెట్టుకో. ఇంట్లో బయటకి ఫోమ్ టైప్ ఉంటాయి చెప్పులు. అలా హార్డ్గా లెదర్ టైప్ రబ్బర్ టైప్ చెప్పులు అయితే వాడద్దు. ఫోమ్ టైప్ ఉన్న చెప్పులు వాడు. తడవకూడదు. స్నానం చేసేటప్పుడు తప్పిస్తే ఈత టైం తడవలేమద్దు. మాయిశ్చరైజర్ రాసుకో. సో లేకపోతే బేసిక్ వ్యాస్లిన్ ఉంటుంది కదా, అది రాసుకో. నేను ఇచ్చిన క్రీమ్స్ ఉంటాయి, అవి వాపు పగుళ్ళకి తలసరి తగ్గించడానికి అన్నిటికీ బాగుంటుంది. ఆ ఆయింట్మెంట్ రాసుకుంటే చాలు. అండ్ సాక్స్ కూడా కాటన్ సాక్స్ వేసుకో. స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ఆయింట్మెంట్లు అన్నీ రాసేసి కాటన్ సాక్స్ వేసి పంపిస్తే కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆయింట్మెంట్ 2 సార్లు రాసిన మాయిశ్చరైజర్ లేదంటే వ్యాస్లిన్ ఫ్రీక్వెంట్గా రాసుకుంటూ ఉండాలి. అర్థమైందా? మెయిన్. అండ్ పీక్కోకూడదు. ఆ స్కిన్ ఉంది కదా, పీక్కోకూడదు. అండ్ ఇంకోటి దురదలకి నొప్పులకి నేను టాబ్లెట్ ఇస్తాను. 1 వారం సరిపోతుంది. నైస్ క్రీమ్స్తోనే మనం మేనేజ్ చేస్తాము, సరిపోతుంది మ్యాక్సిమం. చిన్నపిల్లలు కదా, ఎక్కువ పవర్ బిల్లలని వద్దు. ఫుల్ అవి అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 15 days తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాం. సరే